రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి ఇద్దరు టాప్ అఫీషియల్స్ హఠాత్తుగా విమానం ఎక్కి విదేశాల నుంచి ఢిల్లీలో కూడా దిగకుండా నేరుగా జమ్మూకి వెళ్ళిపోయారు. జమ్మూకి వెళ్ళిన తర్వాత వీళ్ళు అక్కడ కొందరిని కలిశారు. కలిసిన తరువాత మానవతా దృక్పథము, హ్యూమన్ రైట్స్, తర్వాత రెఫ్యూజీ రైట్స్, శరణార్థుల హక్కులు, ఇటువంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసేశారు. జమ్మూ కాశ్మీర్లోకి ఈ ఇద్దరు అధికారులు ఎందుకు వచ్చారు? యుఎన్ కమిషన్ ఆన్ రెఫ్యూజీస్ ఏదైతే ఉందో, యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఆన్ రెఫ్యూజీస్, ఆయనకు సంబంధించిన ఇద్దరు అధికారులు జమ్మూకి ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారంటే, జమ్మూలో అక్రమంగా పాస్పోర్ట్ లేకుండా, ఎటువంటి అనుమతులు లేకుండా బర్మా నుంచి బంగ్లాదేశ్ మీదుగా బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ ఇవన్నీ దాటిన తర్వాత జమ్మూలో ఉన్నటువంటి శ్రీనగర్ కాశ్మీర్ ప్రాంతంలోకి వచ్చి అక్రమంగా నివసిస్తూ మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ దగ్గర నుంచి నేరాలు, దోపిడీలు, దొంగతనాలు, ఆఖరికి ఉగ్రవాద మద్దతు, ఈ పనులన్నిట్లోనూ ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి కొందరిని జమ్మూ కాశ్మీర్ గవర్నర్ వాళ్ళపైన ఆంక్షలు విధించారు. వాళ్ళు నివసించేటటువంటి, అక్రమంగా నివసిస్తున్నటువంటి కాలనీస్కి, ఎటువంటి అనుమతులు లేకుండా ఉంటున్నటువంటి కాలనీస్కి ఆ భూములు ఇచ్చిన వాళ్ళ మీద కేసులు పెట్టడమే కాకుండా 409 కుటుంబాలకు విద్యుత్ సరఫరా, నీటి సరఫరా ఆపేయమని ఆదేశించారు. అక్రమంగా ఈ దేశంలోకి వచ్చారు. వచ్చిన తరువాత కూడాను నేరపూరిత కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. అటువంటి వాళ్లకు నీటిని, విద్యుత్ సరఫరాను ఆపేయమని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వము లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు, మనోజ్ సిన్హా. ఈ ఆదేశాలు జారీ చేసినటువంటి మరుక్షణము ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి హై కమిషనర్ ఆన్ రెఫ్యూజీస్, యుఎన్హెచ్సిఆర్ అంటారు, ఆయన సంబంధించినటువంటి ప్రతినిధులు వచ్చేసి వీళ్ళని కలిశారు. పైగా వచ్చి మేము పోలీసులను కూడా కలుస్తాం, పోలీసులతో కూడా మాట్లాడతామని చెప్పి దబాయిస్తే, పోలీసులు మీకు ఇక్కడికి వచ్చే అధికారం లేదు, వీళ్ళు రెఫ్యూజీస్ కాదు, వీళ్ళు అక్రమ చొరబాటుదారులు, మేము రెఫ్యూజీలకు సంబంధించిన ఒప్పందం పైన భారతదేశం సంతకం చేయలేదు కాబట్టి మేము మిమ్మల్ని కలవమన్నారు. తమాషా ఏంటంటే, ఈ 400 మంది మీద ఆంక్షలు విధించి విద్యుత్ సరఫరా, నీటి సరఫరా ఆపగానే మొత్తము ఎకోసిస్టమ్ ఎలా పనిచేసిందో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మొట్టమొదట జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి వాళ్ళు మానవతా దృక్పథంతో వాళ్ళు ఇక్కడ ఉన్నంత కాలము మేము వాళ్ళకి నీరు, విద్యుత్ సరఫరా అందజేయడం మా బాధ్యత, మేము అందజేసి తీరతాము అని చెప్పి లెఫ్టినెంట్ గవర్నర్ చెప్పిన మాటను ఆయన ధిక్కరించి నీరు, మిగతా సరఫరా, విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పేసి ప్రకటించారు. ప్రకటించిన మరుక్షణము టర్కీలో ఉన్నటువంటి అనడోలు న్యూస్ ఏజెన్సీ నుంచి అల్ జజీరా దాకా మొత్తము ఎకోసిస్టమ్ యాక్టివ్ అయిపోయి ఈ 409 కుటుంబాలపైన ఆంక్షలు విధిస్తున్నారు, వీళ్ళని అత్యంత క్రూరంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి హడావిడి ప్రారంభించారు. బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపైన అత్యాచారాల గురించి అనడోలు ఏజెన్సీ మాట్లాడదు, అల్ జజీరా మాట్లాడదు. కానీ ఈ 409 జమ్మూలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే అక్రమంగా చొరబాటు చేసి వచ్చి అవినీతి కార్యకలాపాల్లో, దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటప్పటికీ ఈ మొత్తం ఎకోసిస్టమ్ కదిలింది. అంటే జమ్మూలో ఈరోజు ఉన్నటువంటి ఈ రోహింగ్యాలు ఎవరైతే ఉన్నారో, ఈ రోహింగ్యాలకు ఆధార్ కార్డులు ఇచ్చి వాళ్లకు పౌరసత్వ సర్టిఫికేట్లు ఇప్పించేందుకు 4 ఎన్జిఓలు పనిచేస్తున్నాయి, ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ 4 స్వచ్ఛంద సంస్థల సహకారంతో అక్కడ ఒక 4-5 వ్యక్తులకు సంబంధించిన భూమి, ముఖ్యంగా కిర్యానీ తలాబ్, నర్వాల్, సుంజువాన్ ఇటువంటి ప్రాంతాలలో వాళ్ళకు భూముల్ని ఇవ్వడం జరిగింది. ఆ భూముల్లో వాళ్ళు ఉండడం జరిగింది, అద్దె కడుతూ ఉంటున్నారు.
అంటే వీళ్ళు రోహింగ్యాలని తెలిసి భూమిని ఇచ్చారు భూకామందులు, భూస్వాములు ఎవరైతే ఉన్నారో ల్యాండ్ ఓనర్స్, వాళ్ళకి స్వచ్ఛంద సంస్థల ఆధార్ కార్డు ఇచ్చింది. నిజానికి ఒక 61 మందికి జమ్మూలో ఆధార్ కార్డు లభించింది. కశ్మీర్లోని శ్రీనగర్ డివిజన్లో 97 మందికి లభించింది. వీళ్ళందరినీ కనుక చూసినట్లయితే వీళ్ళలో 38 మంది అమ్మాయిలు, రోహింగ్యా అమ్మాయిలు జమ్మూలో స్థానిక ముస్లింలను వివాహం చేసుకున్నారు. అదేవిధంగా కశ్మీర్లో 124 మంది మహిళలు, రోహింగ్యా మహిళలు స్థానికుల్ని వివాహం చేసుకున్నారు. జరుగుతుంది ఏంటి? స్థానికుల్ని వివాహం చేసుకున్న కారణంగా వాళ్ళు స్థానికులుగా చలామణి కావచ్చును, వాళ్ళ పిల్లలు స్థానికులు అవుతారు. నెమ్మదిగా పాపులేషన్, అక్కడ ఒక జనాభా యొక్క స్వభావం మారుతుంది. వీళ్ళు కేవలం శరణార్థులుగా రాలేదు, వీళ్ళు ఈ పనులన్నీ చేయడానికి వచ్చారు. వాస్తవానికి జమ్మూ ప్రాంతంలోనే 13,700 మంది రోహింగ్యాలు ఉంటున్నారు అని చెప్పేసి ఒక అంచనా. 2008లో వీళ్ళ సంఖ్య 7,000. 2008లో యూపీఏ ప్రభుత్వం ఉండేది. 2016 నాటికి వీళ్ళ జనాభా ఏకంగా 10-12 వేలకి చేరింది. ఇప్పుడు 13 వేలకు చేరింది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తరువాత 2021 మార్చిలో జమ్మూ ప్రాంతంలో ఇంటింటి సర్వే నిర్వహించి దాదాపు 270 రోహింగ్యా కుటుంబాలని గుర్తించి వీళ్ళని కఠువా జైలుకి తరలించారు. వీళ్ళు ఇప్పటికీ కఠువా జైల్లో ఉన్నారు. వీళ్ళ స్వదేశానికి వెళ్ళేదాకా కఠువా జైల్లో ఉండాలని. అయినప్పటికీ రోహింగ్యాలకు సహకరించేందుకు, సహాయం చేసేందుకు వాళ్ళని జమ్మూ ప్రాంతంలో ముఖ్యంగా, ఎందుకంటే జమ్మూ ప్రాంతంలో ఇప్పటికీ ఎంతో కొంత హిందూ మెజారిటీ ఉంది, అక్కడి జనాభా స్వరూపాన్ని, స్వభావాన్ని మార్చే, డెమోగ్రఫీని మార్చే ప్రయత్నంలో రోహింగ్యాలను తీసుకొస్తున్నారు. వీళ్ళకి రాజకీయ పార్టీల సహకారం ఉన్నది. పీడీపీ సహకరించింది, ఇప్పుడున్నటువంటి నేషనల్ కాన్ఫరెన్స్ సహకరిస్తోంది, కాంగ్రెస్ పార్టీ సహకరిస్తోంది. అదేవిధంగా వీళ్ళ మీద చేయి వేసేసరికి ప్రశాంత్ భూషణ్ వంటి హక్కుల కార్యకర్తలు, లాయర్లు రంగంలోకి దిగుతారు. ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి అధికారులు రంగంలోకి దిగుతారు. అంతర్జాతీయ మీడియా రంగంలోకి దిగుతుంది. కాబట్టి వీళ్ళకి ఎంత పవర్ఫుల్ నెట్వర్క్ ఉందో ఊహించవచ్చును. జమ్మూలో ఇప్పుడున్నటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ వీళ్ళ పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తూ వీళ్ళని ఏరివేసి వీళ్ళను వాళ్ళ దేశాలకు పంపే పనిని చేస్తున్నారు. నిజానికి ఇది అభినందనీయమైన పని. ఏ దేశంలో ఏ పాలకుడైనా, ఏ నాయకుడైనా, ఏ ప్రజ అయినా కూడాను దీన్ని సమర్థించాలి. కానీ మన దేశంలో కోహనా సెక్యులరిజం పేరిట రోహింగ్యాలకు ఆశ్రయమిస్తూ, అంటే బ్యాక్టీరియాకి, వైరస్కి మన శరీరంలో మనమే ఆహ్వానించి ఆశ్రయమిస్తున్నట్టుగా చేయటం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.